ఫ్రెండ్స్, ఈరోజు మేము గుమ్మడిపాడు అనే ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళాలి అంటే ఈ చిన్ని అడవి దారి నుంచి వెళ్ళాలి. ఎటువంటి రోడ్డు సదుపాయం ఉండదు. మధ్యలో పెద్ద కొండ కాలువ ఎదురవుతుంది. వర్షాలప్పుడు ఈ కాలువ ప్రవాహం చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రామస్తులు ఈ కాలువ దాటి వెళ్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ గ్రామస్తులకు ఎటువంటి మంచినీటి సదుపాయం లేదు. దాదాపుగా 70 ఏళ్ల నుంచి ఇవే నీళ్లు త్రాగుతున్నారు. కొండ కాలువ పక్కనే ఇసుక మేటలను తొలచి చలమనీటిని తోడుకుంటున్నారు. ఈ పరిస్థితిని చూశాక చాలా బాధ అనిపించింది. ఈ చలమ నీళ్లు కూడాను కేవలం కాలువ ప్రవాహం చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. మిగిలిన సమయాల్లో వర్షపు నీటిపైన ఆధారపడతారు. ఈ కాలువ బురద నీరు కావడం వల్ల ఊరిన నీళ్లు కూడాను కాస్త బురదగా ఉంటూ వాసన కూడాను బురద స్వభావాన్ని కలిగి ఉంది. ఈ అక్కవాళ్ళు నీటిని బిందెలలో తోడుతున్నారు. మనకు ఒక రోజు అవసరాలకు నీళ్లు చాలానే అవసరం. కానీ ఒక బిందె నిండడానికి ఇక్కడ 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. తోడిన నీళ్లను ఈ ప్రాంతం నుంచి 1.5 కిలోమీటర్ల మేర కొండ ఎక్కించాల్సి ఉంటుంది. ఇదే దారి గుండా నిత్యము నీళ్ల కోసం ఉదయం సాయంత్రం తిరుగుతూనే ఉంటారు. ఇది అడవి దారి కావడం వల్ల ప్రమాదాలు కూడాను పొంచే ఉంటాయి. మగవాళ్ళు రాత్రి భోజనం కోసం కొండపోడు పనుల్లో వెళ్తే, ఆడవాళ్లు మాత్రం నిత్యం ఈ గుక్కెడి నీటి కోసమే యుద్ధం చేస్తున్నారు. ఈ దారి గుండా సాధారణంగా నడవడానికే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది బరువుతో ప్రతిరోజు నడవాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మన వాళ్ళకు కలిసిన తర్వాత వాళ్ళు కోరుకున్నది ఒకటే, మంచినీరు. ఇలాంటి వీడియోలను షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వాలు దాతల దృష్టికి పడినప్పుడు మన వాళ్ళకు మంచి జరగవచ్చు.